ప్రస్తుత కాలంలో కాలేయ సంబంధిత సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్, లివర్ ఇన్ఫెక్షన్ లేదా లివర్ సిరోసిస్ వంటి క్లిష్టమైన సమస్యలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. చాలా మంది అధికంగా మద్యం సేవించడం, చక్కెర లేదా నూనె, కొవ్వు పదార్థాలు తినడమే లివర్ పాడవడానికి ప్రధాన కారణమని నమ్ముతారు. కానీ వీటన్నిటికంటే ప్రమాదకరమైన ఒక పదార్థం మన రోజువారీ ఆహారంలో నిశ్శబ్దంగా భాగమైపోతోంది. ప్రముఖ గ్లోబల్ వెల్నెస్ నిపుణుడు డాక్టర్ ఎరిక్ బెగ్ ఇటీవల ఒక వీడియోలో ఈ ప్రమాదకరమైన ఆహారం గురించి హెచ్చరించారు. డాక్టర్ ఎరిక్ బెగ్ అభిప్రాయం ప్రకారం లివర్కు అత్యంత హానికరమైనవి వివిధ రకాల విత్తనాల నుండి తీసిన నూనెలు లేదా సీడ్ ఆయిల్స్, సోయాబీన్ ఆయిల్, కనోలా ఆయిల్, కార్న్ ఆయిల్ అంటే మొక్కజొన్న నూనె, కాటన్ సీడ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ మరియు గ్రేప్ సీడ్ ఆయిల్ ఈ జాబితాలోకి వస్తాయి. ఈ నూనెలను ఫ్యాక్టరీలలో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ప్రాసెస్ చేస్తారు. వీటి తయారీలో హెక్సేన్ అనే రసాయన ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా గ్యాసోలిన్ అంటే పెట్రోల్ వంటి ఇంధనాలు తయారీలో కనిపిస్తుంది. చాలా వరకు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను మరియు రెస్టారెంట్ వంటలలో ఈ నూనెలనే ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని నివారించడం చాలా కష్టమవుతోంది. డాక్టర్ ఎరిక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నూనెలు మన శరీరంలోని కొవ్వు కణాలు మరియు లివర్లో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మీరు క్రమం తప్పకుండా చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ప్రోటీన్ బార్స్ లేదా మయోనైస్ వంటి తింటుంటే మీకు తెలియకుండానే ఈ విషాన్ని శరీరంలోకి పంపిస్తున్నారు. ఇది లివర్లో వాపును అంటే ఇన్ఫ్లమేషన్ను కలిగించి ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. ఇక లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వంటల్లో సీడ్ ఆయిల్స్ బదులుగా వెన్న అంటే బటర్, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అదనంగా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు లివర్ వాపును తగ్గించుకోవడానికి డాక్టర్ బెగ్ టీయూడీసీఏ అంటే ఒక రకమైన బైల్ సాల్ట్ వాడకాన్ని ప్రస్తావించారు. అయితే ఎటువంటి సప్లిమెంట్లు తీసుకునే ముందైనా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం ముఖ్యం.